ప్రతి ఉదయం ప్రభు సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినటువంటి ఆహ్, దేవుని సేవకులకు, సహోదరులకు ప్రభైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభు సన్నిధి కార్యక్రమంలో మరి ఎవరైతే ఇందులో మరి జూమ్‌లో ఉన్నారో వారికి ప్రత్యేకంగా శుభాలు తెలియచేస్తూ నేను నర్సాపూర్‌లో దేవుని పరిచర్య చేస్తున్న దేవుని దాసుని. మరి ఈ సమయంలో మీతో కలిసి దేవుని వాక్యం పంచుకోవడం నా ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. నా సమయంలో బైబిల్‌లో అత్యంత మరి ముఖ్యమైన అంశం క్రీస్తు అనే అంశం మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే యేసు లేకుండా డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒక మాటన్నారు. యేసును మినహాయించి బైబిల్‌ను చదివితే కనుక బైబిలు కాదు అని. కాబట్టి యేసు లేకుండా మరి ఏమీ లేదు. కాబట్టి ఆయన అన్నిట్లో ఉన్నవాడే, సర్వమునకు ఆధారభూతుడై ఉన్నాడు అనే సంగతి కొలస్సీయ పత్రికలో మరి పౌలు రూఢిగా చెప్తాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరి జీవితాన్ని ఆయన యొక్క దాన్ని చెప్పేదాన్ని క్రిస్టాలజీ అంటారు. క్రైస్ట్ క్రిస్టోస్ అనే మాట గ్రీకు నుంచి వచ్చింది. గ్రీకులో క్రిస్టోస్ అనే మాటకు అర్థం ఏంటంటే అనాయింటెడ్ వన్, అభిషిక్తుడైన వాడు లేక అభిషిక్తుడు అనే అర్థం ఇస్తూ ఉంది. అలాగే ఆహ్, లోగోస్ అనే మాట వర్డ్ లేక స్టడీ ఆర్ డాక్ట్రిన్ అనే మాట. క్రిస్టాలజీ అనే మాట క్రీస్తును గురించిన విశ్లేషణ లేక క్రీస్తు జీవిత చరిత్ర అని రాయబడతా ఉంది. బైబిల్‌లో అనేక రకాల మరి మరి ఆహ్, సిద్ధాంతాలు లేకపోతే అనేక రకాల థియలాజికల్ సబ్జెక్ట్స్ బోలెడు బైబిల్‌లో ఉన్నాయి. అయితే మనం దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తుని గురించిన అధ్యయనం ఇది ఎంతైనా ముదావహం. యేసుక్రీస్తు ప్రభువారి పర్సనాలిటీ, మరి యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వ జీవితం, ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి అలాగే యేసు యొక్క బోధనా పద్ధతి, ప్రీచింగ్ స్టైల్ ఆఫ్ క్రైస్ట్, ఇవన్నీ కూడా మనం చాలా బాగా నేర్చుకోవాలి. ప్రభువు చిత్తమైతే మరి నాకు ఇవ్వబడిన మరి జ్ఞానం చొప్పున, నడిపింపు చొప్పున నేను ఈ విషయాల గురించి మీతో పంచుకోవడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నవాడిగా ఉన్నాను. అసలు యేసుక్రీస్తు యొక్క ఆగమనం ఆహ్, ఆల్ ఆఫ్ షడన్ కొత్త నిబంధనలోనే ఉందా? లేకపోతే పాత నిబంధనలో ఆయన గురించి ప్రస్తావన జరిగిందా? అనేటువంటి విషయాన్ని అసలు మనం బైబిల్‌లో మొదట ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు గురించిన ఆలోచన అనేది చాలా మందికి కొత్త నిబంధనలోనే ప్రస్తావించబడింది అనేటువంటి విధానం చాలామంది మరి వారి యొక్క దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తా ఉంటారు. యాక్చువల్‌గా యేసు ప్రభు యొక్క ఆగమనం గురించిన విషయాలు గానివ్వండి, యేసు ప్రభు గారి ఎగ్జిస్టెన్సీ గానివ్వండి, అది పాత నిబంధనలోనే మనకు తెలియచేయబడింది అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలాగున అని మనం చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రస్తావన ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలలో మీరు బైబిల్‌ని చూస్తే కనుక ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అక్కడ దేవుడు అనే మాటని మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ 3 దేవుని యొక్క త్రిత్వాన్ని గురించిన ఆహ్, ఆహ్, మనం చూస్తాం అక్కడ. మొదటిగా మనం చూస్తే గనక ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు అనే మాట కనబడుతుంది. అలాగే రెండవ వచనంలో దేవుని ఆత్మ అని కనబడుతుంది. ఆహ్, మూడవ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా అనే మాట కనబడుతుంది. అక్కడ 3 మాటలు మనం చూస్తాం. మొదటిగా దేవుడు, రెండవది ఆత్మ, మూడవది పలుకు. పలుకు అంటే వాక్యము, వాక్కు. కాబట్టి ఈ దేవునిలో ఉన్న ట్రినిటీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆదికాండం 1:1-3 వచనాల్లో ఆ విషయం ప్రస్తావించబడితే, యోహాను సువార్త 1 అధ్యాయం 1-2 వచనాల్లో ఆదియందు వాక్యముండెను అనేటువంటి మాట మనకి కనబడుతుంది. కాబట్టి ఆ వాక్యము ఎవరు అంటే, ఆ వాక్యము యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను అనేటువంటి మాటను కూడా మనం గ్రంథంలో చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రస్తావన సృష్టి ఆరంభానికి ముందే ఆయన వాక్య రూపిగా మనకు కనబడతాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి చెప్పే శాస్త్రాన్ని క్రిస్టాలజీ అని అంటారు. కాబట్టి క్రిస్టాలజీ అనేటువంటి ఈ యొక్క
మరి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్‌ని మనం కొత్త నిబంధన 4 సువార్తల్లో మాత్రమే చూస్తాం అనుకుంటాం గానీ, కాదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చిట్ట చివరి వచ్చిన వరకు కూడా యేసుక్రీస్తు ప్రస్తావన లేకుండా ఏది ఉండదు. ఒక బైబిల్ కామెంటరేటరు లేకపోతే బైబిల్ వ్యాఖ్యాత ఒక మాట చెప్పాడు. ఆస్వాల్డ్ జో స్మిత్ అనేటువంటి ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ప్రతి పేజీలో యేసుక్రీస్తు గురించిన ప్రస్తావన కనీసం 3 వచనాల్లోనైనా ప్రస్తావించబడింది అనే సంగతి చెప్తాడు. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన, యేసుక్రీస్తు యొక్క మరి విషయాన్ని పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో చాలా రూఢిగా పలుకబడింది అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు నోట్స్‌లు ఒకవేళ మెయింటైన్ చేయగలిగితే నేను చెప్పిన విషయాల్ని మీరు రాసుకోవచ్చు. కాబట్టి ఈ సంగతులు మనం రూఢిగా తెలుసుకోవచ్చు. దాని గురించిన విషయాలను మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో నేను ఈ విషయాలు చెప్పడానికి ముందు యేసు ప్రభువారి గురించినటువంటి గొప్ప సంగతులు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు అనే పేరుని గురించి మనం ఆలోచన చేస్తే, ఆ పేరులో 2 రకాల పేర్లు అందులో ఉదాహరించబడ్డాయి. మొదటిగా యేసు అనే పేరు, రెండవదిగా క్రీస్తు అనేటువంటి పేరు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. యేసు, క్రీస్తు అనేటువంటి పేరులో 2 పేర్లు కలయిక యేసుక్రీస్తు. 2 పేర్ల కలయిక అని చెప్తూనే, 2 పేర్ల కలయికలో రెండవ విషయం చెప్తున్నాను. 2 పేర్ల కలయికలో ఒకటి యేసుక్రీస్తు యొక్క దైవ సంబంధమైన పేరు. రెండవది మానవ సంబంధమైన పేరు. ఈ 2 పేర్లు మిళితమై ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే దైవ నరుడు అని చెప్పొచ్చు. ఎలాగో అంటే క్రిస్టాలజీ క్రైస్ట్ అనే మాటలో క్రీస్తు అనే మాటలో అభిషిక్తుడు ఇది పరసంబంధమైన పేరును సూచిస్తా ఉంది. కాబట్టి అందులో మరి యేసు అనేటువంటి పేరు యాషువా అనే పేరు నుంచి వచ్చింది. యాషువా అన్న, యెహోషువ అన్న, హోషియా అన్న, తర్వాత జాషువా అన్న ఇవన్నీ కూడా ఒకే పేరు కలిగినవి. ఏలియా అన్న, ఎలీషా అన్న యెహోవాయే రక్షణ ఇచ్చువాడు, లేకపోతే రక్షకుడు, రక్షకుడైన వాడు అనేటువంటి పేర్లు ఇందులో మరి మీనింగ్‌గా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే గనక 2 పేర్ల కలయిక అని చెప్తారు. మొదటిగా 2 పేర్ల కలయిక, 2 సంబంధాల కలయిక. అంటే మానవ సంబంధం, దైవ సంబంధం అనే 2 సంబంధాల కలయిక. ఇంక మాత్రమే కాదు, ఇందులో మరొక సంగతి దాగి ఉంది. యేసు ప్రభు పేరులో 2 సంబంధాలున్నాయి. 2 మరి పేర్లు కలయిక ఉంది. రెండవ విషయాన్ని మనం చూస్తే గనక 2 వ్యక్తిత్వాల కలయిక. యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఒక్కోసారి ఆయన నరుడుగా కనబడతాడు. ఉదాహరణగా నేను ఒక మాట చెప్తాను. ఆయన సమరయ మార్గాన ఆయన వెళ్తున్నప్పుడు, ఆయన సమరయలో అడుగుపెట్టినప్పుడు, సుకారులోకి వెళ్ళినప్పుడు ఆయన దాహం గొన్నాడు, లేక అలిసిపోయాడు అనేటువంటి మాట. మరో చోట నిట్టూర్పు విడిచాడు అనే మాట. మరొక చోట మరి ఆయన గురించి మనం చూస్తే గనక హ్మ్. ఆయన ఆత్మలో మరి మూలుగుచూ ఉన్నాడు అనే మాట. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క మానవ సంబంధమైన విషయాలు సూచిస్తా ఉన్నాయి. ఆహ్, రెండవదిగా దైవ సంబంధం. దైవ సంబంధంగా మనం ఆయన్ని అనేక కోణాల్లో చూడొచ్చు. మొదటిగా ఆయన ఎలా కనబడ్డాడంటే, సముద్రాన్ని గద్దించడంలో ఈయన నిజంగా దేవుని కుమారుడు కాడా? అని అన్నట్టుగా మనం చూస్తాం. మరో చోట చనిపోయిన వారిని లేపడంలో మనం చూస్తాం. వారందరూ దేవుని మహిమపరిచారు. లాజరు విషయమే గాని, అట్లాగే శతాధిపతి దాసుడిని స్వస్థపరచడమే గాని, ఆహ్, ఇలాగ మనం నాయీను విధవరాలి కుమారుడిని స్వస్థపరచడం గాని, లేపడం గాని, ఇవన్నీ కూడా దైవత్వానికి సూచించే పేరు. కాబట్టి 2 పేర్లు 2 సంబంధాలు అలాగే 2 రకాల మరి అర్థాలు కలిగినటువంటి పేరు యేసుక్రీస్తు పేరు. మెయిన్ ఫోకస్ ఆఫ్ క్రిస్టాలజీలో మనం చూస్తే గనక అసలు ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అసలు హూ ఈజ్ జీసస్? అసలు యేసు ప్రభు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈజ్ డివైన్ నేచర్. ఆయన దైవీకమైనటువంటి స్వభావం కలిగిన వాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోను కొలస్సీలకు రాసినటువంటి ఉత్తరం
రెండవ అధ్యాయం 9వ వచనంలో కూడా మనకి యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆయన దైవత్వపు విలువలు మనకి కనబడతాయి. ఆయన మామూలు దైవత్వాన్ని ఈ లోకంలో ఆయన డివైన్ నేచర్‌ని మనం చూస్తే గనక చాలా అద్భుతంగా మనకి ఆయన డివైన్ నేచర్ కనబడుతుంది. తులసి పత్రిక మనం చూస్తే గనక రెండవ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే గనక ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇందాక నేను చెప్పినట్లుగానే ఆయనలో దైవీకమైనటువంటి స్వభావం కనబడతా ఉంది అనే సంగతి మీకు తెలియచేశాను. ఇక హ్యూమన్ నేచర్ గురించి ఒక 2 వచనాలు మీకు చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనంలో ఆయన శరీరధారిగా మన మధ్య వసించెను అనేటువంటి మాట. అలాగే ఫిలిప్పీ పత్రిక చాలా చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న ఉత్తరంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తాం. ఆయన దేవుని కుమారుడయుండి, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గానీ, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు అనేటువంటి మాటలు కనబడుతది. ఈ ద 2 నేచర్స్ యునైటెడ్ ఈస్ వన్ పర్సన్. 100% గాడ్, 100% మ్యాన్. ఇది మీరు బాగా గమనించాలి. యేసు ప్రభువారు 100% మరి గాడ్, 100% హ్యూమన్ బీయింగ్ మనుష్యుడు. ఈ 2 నేచర్స్ యునైటెడ్ అయ్యి యేసు క్రీస్తులో కనబడతాయి. ఇది చాలా ప్రథమమైనటువంటి మాట. కాబట్టి క్రిస్టాలజీలో యేసు ప్రభు ఎవరు అంటే చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభుని శరీరంతో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కోట్ చేసి ఈ రోజున చాలా తీవ్రంగా విమర్శిస్తా ఉంటారు. అసలు బైబిల్‌ని పూర్తిగా అవగాహన చేసుకుంటే ఈస్ ఎ 100% గాడ్ అండ్ ఆల్సో 100% మ్యాన్. ఈ 2 కూడా కలబోసిన రూపం దైవ నరుడు అనేటువంటి మాటను నేను మీకు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాను. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వాట్ వాట్ డిడ్ జీసస్ డూ? యేసు ప్రభు అసలు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు అనేది క్రిస్టాలజీలో మెయిన్ సంగతి. మనం ఆయన మన కొరకు ఏం చేశాడు అనేది క్రీస్తు శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ అయిన వచనం. కాబట్టి హిస్ ఇన్‌కార్నేషన్, ఆయన ఎలాగా అవతరించాడు? ఇది కూడా చాలా మ మంచి విషయం. కమింగ్ ఇన్ ద ఫ్లెష్, ఆయన మానవ శరీరంతో, మాంసముతో, ఆయన మాంస మాంసంతో నిండినటువంటి శరీరముతో ఆయన ఉద్భవించాడు అనే అనే మాట మనం చూస్తాం. ఈస్ కార్నేషన్. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనంలో మనం చూస్తే కనుక ఆయన శరీరధారిగా, శరీరధారిగా అసలు దేవుణ్ణి పాత నిబంధన గ్రంథంలో ఎవరు చూడలేదు. చూడలేరు కూడా. ఎందుకంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరుడై ఆ అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. అసలు ఆయన దగ్గరికి ఎవరు సమీపించలేరు అనేటువంటి సంగతి మనం చూస్తాం బైబిల్‌లో. తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు దీన్ని రూఢిపరుస్తాడు. ఇక మనం బైబిల్‌ని చూస్తే మరి దేవుణ్ణి ఎవరు చూడాలి? దేవుని చూడాలన్న ఆలోచన కలిగిన వారు బైబిల్‌లో మొదటిగా నేను చూడాలి అనే ఆలోచన కలిగి దేవుణ్ణి అడిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా అంటే ఆయన ఎవరంటే మోషే. మోషే అడుగుతాడు, "దేవా నిన్ను నేను చూడాలి. నువ్వెలా ఉంటావో నేను చూడాలి" అని అడుగుతాడు. అప్పుడు నన్నెవరు ఏ మనుష్యుడు చూడలేడు, చూడలేదు కూడా. అయితే ఆ బండ దగ్గర నువ్వు దాగి ఉండు. నా వెనక పార్శ్వాన్ని చూస్తావని. అతను దేవుణ్ణి చూడాలనుకున్న మానవుడికి తానెలా ఉంటాడో తెలియచేసుకోవడానికి ధరించిన రూపం యేసుక్రీస్తు అనేటువంటి రూపం. హిస్ ఇన్‌కార్నేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభుని మనం ఆయన దగ్గరికి వెళ్ళలేమని మన దగ్గరకు ఆయన శరీరధారిగా లోకానికొచ్చాడు. ఇది ఆయన యొక్క హిస్ కార్నేషన్. రెండవదిగా హిస్ సిన్‌ఫుల్ లైఫ్. యేసు ప్రభులోన పాపము లేని జీవితం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. యేసు ప్రభులో పాపము లేని జీవితం ఆ రోజున చాలామంది చూడగలిగారు. ఎందుకు చూడగలిగారు అంటే, యోసిఫస్ అనే చరిత్రకారుడు తన చరిత్రలో రాసిన పుస్తకాల్లో 'ద వార్స్' అనే బుక్స్ 2 ఉన్నాయి. అందులో యేసుక్రీస్తు యొక్క మరి విషయాల గురించి చాలా స్పష్టంగా రాస్తాడు. కాబట్టి ఆయన ఏనాడు కూడా మరి సమాజంలో తిరుగుతూ నవ్వేవాడు కాడు. చింతాక్రాంతుడుగా ఉండేవాడు. ఆయన ఎక్కువ ఏడ్చేవాడు, నవ్వేవాడు కాదు. ఆయన వీధుల్లో కేకలు పెడుతూ దేవుని రాజ్యాన్ని గురించిన సంగతుల్ని తెలియచేస్తూ ఉండేవాడు అని చెప్పాడు.
అంత మాత్రమే కాదు. ఈస్ ఎ హోలీ వన్ అన్నాడు. అంటే ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని రూఢిపరిచాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యములో రాయబడిన మాట, పేతురు చెప్తున్న మాట మనం చూడొచ్చు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటము లేదు. ఆయన అసలు పాపమే చేయలేదు. ఎంత అద్భుతమైన మాట. యేసు ప్రభువారు అదే అంటారు. ఒక పాపంలో పట్టబడిన స్త్రీని ఆయన ముంగిటకు తెచ్చినప్పుడు ఆయన ఆమెను చూస్తా మరి అక్కడున్న శాస్త్రుల, పరిసయ్యుల, సద్దూకయ్యుల ఆ గుంపుతో, మతాధికారుల గుంపుతో, జనసమూహాల గుంపుతో ఒక మాట అంటాడు. మీలో ఎవరైతే పాపం చెయ్యని వారున్నారో వారు మొదటి రాయిని విసరవచ్చు అని. కానీ ఆడెవరు విసరలేకపోయారు మనకు తెలుసు. మరి యేసు ప్రభువే విసరగలడు. ఆయన అంటాడు, "నేను నీకు శిక్ష విధింపను" అని అంటాడు. కాబట్టి ఇలాగున మనం బైబిల్‌లో ఆయన పరిశుద్ధత గురించిన గొప్ప ఉత్తమమైన, మహోత్తమమైన సంగతులు మనకు రాయబడతాయి. నేను ఇంకొక మాట ఇక్కడ మీరు ప్రస్తావించాలి. యేసు ప్రభువారు నాజీరు. బైబిల్‌లో 7గురు నాజీరులుంటే యేసు ప్రభువారు అందులో ఒక నాజీరు. నాజీరు అంటే వ్రత సంబంధి. వ్రత సంబంధి అంటే ప్రతిష్ఠించబడిన వాడు. ప్రతిష్ఠించబడిన వాడు అంటే మరి వాళ్ళు సమాజంలో పరిశుద్ధులుగానే ఉండాలి. ఇది నాజీర్ వ్రతం అందునే నజరేయుడు అని కూడా పిలువబడ్డాడు. కాబట్టి ఆయనలో సిన్‌లెస్ లైఫ్ మరి ప్రపంచానికి ఒక మాదిరి. యేసు ప్రభు అనేటువంటి ఈ గొప్ప వ్యక్తిత్వం కలిగిన మరి దైవ నరుడిని ప్రపంచం అంతకుముందు చూడలేకపోయింది. ఆ తర్వాత కూడా చూడలేకపోయింది. ఈస్ వన్ అండ్ ఓన్లీ సిన్‌లెస్ మ్యాన్. సిన్‌లెస్ మరి గాడ్స్ క్రీచర్. యేసు ప్రభువారు ఆయనలో లేని అదేంటంటే పాపము లేని జీవితం. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాలు విసిరినవాడు. ఎవరు చేయగలరండి? మరి దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎంతో మందిని వరల్డ్ చూసింది గానీ, ఆ వరల్డ్‌లో మరి నాలో పాపం లేదు అని మీలో ఎవరన్నా మరి ఉందని చెప్పగలరా? నేను లేదని చెప్తున్నానని సవాలు విసిరితే ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క మరి ఆయనలో ఉన్న పాపాన్ని గురించి గాని, ఆయన పాపి అని గాని చెప్పలేకపోయారు. కాబట్టి ఇది మనం గమనించాల్సింది. మరి ఆయనలో ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాట్ డిడ్ జీసస్ డూ అని మనం చూస్తే కనుక రెండవ సంగతి యేసు ప్రభు పాపం లేని జీవితం. మూడవ సంగతి ఈస్ ది డెత్ ఆన్ ద క్రాస్ ఆఫ్ అవర్ సిన్స్. ఆయన మన పాపముల కొరకు సిలువలో మరణించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు ఏం చేశాడు అంటే శరీరం ధరించుకొని మానవ శరీరంతో వచ్చాడు. యేసు ప్రభు ఏం చేశాడు అంటే ఆయన పాపం లేని జీవితంతో జీవించి మన ముందు మాదిరి చూపించాడు. యేసు ప్రభు ఏం చేశాడు అంటే సిలువలో ఆయన మరణించి, ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన తన ప్రాణ త్యాగాన్ని చేశాడు అనేటువంటి సంగతిని బైబిల్ గ్రంథంలో రూఢిపరుస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన ఉత్తరంలో నుంచి 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని కనుక మనం చూస్తే కనుక, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనే మాట కనపడుతుంది. అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. హిస్ డెత్ ఆన్ ద క్రాస్ ఫర్ అవర్ సిన్స్. యేసు ప్రభువారు మన పాపముల కొరకు ఆయన మరణించి ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి యేసు ప్రభువారిలాగా మరణించిన వ్యక్తి ఎవరిని చూడలేదు మనం. నేను ముందుకెళ్ళే కొద్దీ చెప్తాను. యేసు ప్రభువారి యొక్క సిలువ ఎంత ఘోరమైనది. అసలు సిలువలు ఎన్ని రకాలుగా ఉంటాయి. ఆ శిక్షలు అమలు చేసేటప్పుడు ఆ యొక్క సిలువలో మరణించడానికి నిర్ణయించబడిన వ్యక్తిని ఎలాంటి బాధలకు లోను చేస్తారు అనే సంగతిని నేను మీకు తెలియచేస్తాను. పారసీక మతంలో మనం చూస్తే కనుక అక్కడ ఎవరన్నా చనిపోతే కనుక వారిని కప్పిపెట్టడం గాని, కాల్చడం గాని చేయరట. వాళ్ళేం చేస్తారంటే ఆకాశానికి, భూమికి మధ్య ఒక మ్రాను మీద వేలాడదీస్తారు. వాని శవాన్ని కాకులు, గ్రద్దలు లాంటివి, పక్షులు లాంటివి లేకపోతే మరి చిన్న చిన్న మరి ఎలుకలు లాంటివి ఆహ్, ఇలాంటివి తినేస్తాయట. కాబట్టి ఆ సిలువ అనేది నాట్ ఓన్లీ జూడియస్ క్రూసిఫిక్షన్. ఇది ప్రపంచంలో చాలా చోట్ల ఈ సిలువ అమలు జరిగింది. యేసు ప్రభువారు మరణించడం అంటే ఏదో మనం తాత్కాలికంగా ఒక పాట పాడి, ఆ పాటలో ఆయన మరణాన్ని గురించి తెలియచేసుకొని మనం ఆనందించడం కాదండి. సిలువ అనేది ఒక ఘోరమైన మరణం. శపితమైన మరణం. అంత మాత్రమే కాదు. ఆ శపితమైన మరణాన్ని ఎదుర్కోవడం అనేది కూడా మరి ఒక మానవుడిగా ఆయనకు అసాధ్యమైనప్పటికిని, దైవనరుడుగా యెతించిన యేసు ప్రభువారు మానవుల కొరకు తన
పరిశుద్ధ రక్తం కార్చవలసిన అగత్యత వచ్చింది. యేసు ప్రభువారు తన రక్తాన్ని మన కొరకు కార్చి, మన కొరకు మరణించాడనే సంగతి మనందరం బోధిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా! చెప్తూ ఉంటాం కదా! ఇది అనుభవించడం గొప్ప సంగతి. కాబట్టి యేసు ప్రభువారి యొక్క డెత్ ఆన్ ద క్రాస్ ఫర్ అవర్ సిన్స్. యేసు ప్రభు అది చేశాడు. వాట్ డిడ్ జీసస్ అంటే యేసు ప్రభువారు ఏం చేశాడు అంటే మన కొరకు సిలువలో మరణించాడు. వాట్ డిడ్ జీసస్ డూ అనే మనం నాలుగో మాటని మనం చూస్తే రిజరక్షన్. ఇది కంప్లీట్‌లీ అసలు వరల్డ్‌లోనే అద్భుతమైన సంగతేంటంటే మానవుడు చనిపోయిన వాడు తిరిగి లేవడం. 4 అధ్యాయం యోబు గ్రంథాన్ని మనం చూస్తే చనిపోయిన వాడు ఎవడన్నా బ్రతకగలడా అంటాడు. అంటే మృతులైన వారు మళ్ళా లేస్తారా? యోబు క్వెషన్స్ దేవుడిని చాలా అడుగుతాడు. అంటే ఎవరు లేవలే అలాగా. చనిపోయి ఎవరు మరణించి తిరిగి లేవడం అనేది జరగల. అంటే పాపం ద్వారా వచ్చిన మరణాన్ని మరి అది బీట్ ఔట్ చేయాలంటే, దాన్ని బ్రేక్ డౌన్ చేయాలంటే దేవుడు ఆ పాపానికి మూల్యమైన మరణాన్ని జయించడం ద్వారా పాప విముక్తిని యేసు ప్రభు కలిగించాలని ఆయన కోరుకున్నాడు. ఈ విషయాన్ని మనం బాగా గ్రహించాలి. యేసు ప్రభువు రిజరెక్షన్ చాలా గొప్పది. మీకు బాగా తెలుసు కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 15వ అధ్యాయములో ఈ సంగతులు చక్కగా రూఢిపరుస్తాడు అపోస్తలుడైన పౌలు. నేను చదువుతున్నాను 15వ అధ్యాయం 3, 4 వచనాలు చూద్దాం. చూడండి ఒకసారి. నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. ఈస్ ద రిజరెక్షన్. అద్భుతమైన రిజరెక్షన్. ప్రపంచంలో మరి 2 సమాధులు తెరవబడి ఉన్నాయని మనం వింటాం, చూస్తాం. మనం చూస్తే గనక మొదటి సమాధి యేసుక్రీస్తును మరి అరిమత యోసేపు వారు తొలిపించుకున్న సమాధిలో పెట్టారు. యేసుప్రభు మూడో దినాన పునరుత్థానం లేచిన తరువాత ఆ సమాధి అలాగే తెరవబడి ఇప్పటికి చూపర్లకి, సందర్శకులకు కూడా అలా కనబడతా ఉంది. ఇది చరిత్రలో తీసివేయజాలని అద్భుతమైన రుజువు రుజువు. కాబట్టి రెండవ సమాధి లాజర్‌ని మరి కప్పిపెట్టినప్పుడు యేసుప్రభు లాజరు రా బయటికి అన్నప్పుడు లాజరు బయటకొచ్చాడు. ఈ 2 సమాధులు కూడా తెరవబడిన సమాధులు. భూమి మీద ఇంకెవరి సమాధులు కూడా తెరవబడలేదు. లేచిన ఆనవాళ్ళు కనబడలేదు. యేసు ప్రభు మాత్రమే రెజరెక్ట్ అయ్యాడు. వాట్ జీసస్ డూ? వాట్ డిడ్ జీసస్ డూ అంటే యేసు ప్రభు మనకేం చేశాడు అంటే ఆయన మరణాన్ని గెలవడం ద్వారా మృత్యుంజయుడుగా తన్ను తాను కనపరుచుకున్నాడు. ఇది యేసు ప్రభు చేసిన అద్భుతమైన సంగతి. కాబట్టి మొదటిదిగా ఆయన శరీరధారిగా రావడం. యోహాను సువార్త 1:14. ఆయన పాపము లేని జీవితం జీవించడం. 1 పేతురు 1:22. అలాగే ఆయన మరి మన కొరకు సిలువలో మరణించడం. రోమా 5:8. అలాగే ఆయన యొక్క పునరుత్థానము. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3, 4 వచనాలు. అంత అంత మాత్రమే కాదు. ఆయన ఈస్ అటెన్షన్ ఆఫ్ అండ్ ఇన్ ఇంటర్సెషన్ యేసు ప్రభువారు ఆయన మరి పునరుత్థానమై పైకి లేవడం, ఆయన ఆరోహణమవ్వడం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం నేను ప్రస్తావిస్తున్నాను. అంటే ఆయనలా పునరుత్థానం పొందిన వారిని కూడా పునరుత్థానం గురించిన ఒక రుజువు, ఆనవాలు యేసు ప్రభు తాను రిజరెక్ట్ అవ్వడం వల్ల మనకి అనుగ్రహించాడు అనే సంగతి మనకు కనబడతా ఉంది. హెబ్రీయులకు రాసిన ఉత్తరం 7వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. చాలా మంచి సంగతి ఇక్కడ మరి గ్రంథకర్త ప్రస్తావిస్తాడు. 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిని కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతి మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆయన తన దగ్గరకొచ్చే వారిని ఎవరినైనా సరే స్ మరి రక్షించడానికి సంపూర్ణ శక్తిని కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతిని ఇక్కడ ఆయన నిరంతరం ఆయన విజ్ఞాపన చేయుచు నిరంతరం జీవించుచున్నాడు. ఆయన ఎక్కడ మరి మరణించిన వాడుగా లేడు. పునరుత్థానం పొంది ఆరోహణమయ్యాడు. ఆయన తన దగ్గరకొచ్చి వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మార్కు భక్తుడు కూడా చివరి తన 16వ అధ్యాయంలో తండ్రి కుడి పార్శ్వాన నుండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడన్న మాట కనబడుతుంది. ఇక మనం వాట్ డిడ్ జీసస్ డూ అనేటువంటి లేకపోతే ద వర్క్ ఆఫ్ క్రైస్ట్‌లో మనం చూస్తే కనుక ఈజ్ సెకండ్ కమింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభువారు రెండవసారి రాబోతున్నాడు. ఇవి యేసు ప్రభు యొక్క మరి క్రిస్టాలజీలో మెయిన్ పాయింట్స్ నేను చెప్తున్నాను. ముఖ్య విషయాలు. సెకండ్ కమింగ్. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం
11 వచనంలో మనం చూస్తే, మీరు ఏ ప్రకారం యేసు వెళ్తున్నాడో, అదే ప్రకారం మళ్ళా ఆయన వస్తాడని దేవదూతలు ప్రొక్లైమ్ చేశాయి, తెలియచేశాయి. అక్కడ నిలబడి చూస్తున్న 150 మంది పైనున్న శిష్యులు వాళ్ళందరూ లైక్ అపోస్తలులు వాళ్ళందరూ కనిపెడుతున్నప్పుడు, అక్కడ వారితో మరి ఆ యొక్క దేవదూతలు చెప్తున్న మాట, "గలిలయ మనుష్యులారా! మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను." ఆయన యొక్క సెకండ్ కమింగ్, రెండవ రాకడ. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు అనేటువంటి సంగతులు నేను మరొకసారి ప్రస్తావిస్తున్నాను. పెన్నులుంటే రాసుకోండి. తెలిసిన వారైతే గుర్తుపెట్టుకోండి. మొదటిగా ఆయన ఈజ్ ఇన్కార్నేషన్, కమింగ్ ఇన్ ద ఫ్లెష్, యోహాను సువార్త 1:16. రెండవదిగా ఆయనలో కనపడుతున్న ఏం చేశాడు అని కనబడుతుందని, ఈ సిన్‌లెస్ లైఫ్, ఆయన పాపం లేని జీవితం జీవించాడు. మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ వచనము. మూడవది హిస్ డెత్ ఆన్ ద క్రాస్ ఫర్ అవర్ సిన్స్. యేసు ప్రభువారు మన పాపముల కొరకు మరణించాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తర్వాత హిస్ రిజరెక్షన్, యేసు ప్రభువారి యొక్క పునరుత్థానం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. అలాగే యేసు ప్రభువారు నిరంతరం జీవించుచున్నాడు, విజ్ఞాపన చేయుచున్నాడు మన కొరకు అనేది హెబ్రీ పత్రిక 7:25లో రాయబడుతోంది. ఆఖరుగా మరి హిస్ సెకండ్ కమింగ్, యేసు ప్రభు రెండవ రాకడ కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. యోహాను అపోస్తల కార్యాలు 1:11 రాయబడుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్టాలజీ, ఇది మీరు కూడా మొదటిగా ఇది ఈ థీమ్‌ని మొదటగా నేను ఇంట్రడక్షన్‌గా చెప్తూ ఉన్నాను. ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్టాలజీ. అసలు ఈ క్రీస్తు యొక్క శాస్త్రం వలన మనకు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఏంటి అనేది మనం చూస్తే కనుక, మనకు ఉపయోగపడేది ఏంటి అని మనం చూస్తే కనుక, హెల్ప్స్ అస్ అండర్‌స్టాండ్ సాల్వేషన్ ఓన్లీ త్రూ క్రైస్ట్. అసలు ఇంతవరకు రక్షణ గురించిన విషయాలు పాత నిబంధనలో ఎక్కడ కనబడవండి. అది క్రొత్త నిబంధనలోకొచ్చేసరికల్లా మనకి రక్షణ గురించిన ఇంపార్టెన్స్ అక్కడ కనబడుతుంది. కాబట్టి 4వ అధ్యాయం 12వ వచనంలో రక్షణ గురించిన అండర్‌స్టాండింగ్, అవగాహన, అండర్‌స్టాండ్ సాల్వేషన్. కాబట్టి ఈ రక్షణ గురించిన అవగాహన ఇచ్చేదే క్రిస్టాలజీ. ఇంకిందులో మీరు బైబిల్‌లో చాలా రకాల శాస్త్రాలున్నాయి గానీ, రక్షణ గురించి అవగాహన ఇవ్వడం అనేది క్రిస్టాలజీలో కనబడతది. నేనంటాను క్రిస్టాలజీని నేను గత 30 ఏళ్లుగా ఆహ్, వివిధ బైబిల్ స్కూల్స్‌లో, ముఖ్యంగా మన బ్రదర్ అండ్ బైబిల్ స్కూల్‌లో బోధిస్తూ ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తూ ఉంటాను. ఏం చెప్తానంటే, యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర సంపూర్ణంగా మనం తెలుసుకుంటే వాట్ బైబిల్ అనేది మనకు పూర్తిగా తెలిసిపోతుంది. అసలు ఆహ్, ప్ర ప మరి పంచమ కాండాలు, మరి చరిత్ర పుస్తకాలు, లేదా పద్య పుస్తకాలు, ప్రవక్తల పుస్తకాలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఈ 39 పుస్తకాల్లో మరి యేసుక్రీస్తు ప్రస్తావన ఉంది. యేసుక్రీస్తుని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మనం అన్నిటిని టచ్ చేయాలి. ఆయన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు బలుల గురించి చెప్పాల్సొస్తది. ఆయన గురించి చెప్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా గురించి చెప్పాల్సొస్తది. ఆయన గురించి చెప్తున్నప్పుడు పండుగల యొక్క ఇంపార్టెన్స్ కూడా క్రిస్టాలజీలో అసలు అన్ని ఆల్ ఇన్ ఆల్ మొత్తం బైబిల్ అంతటిని మనం క్రిస్టాలజీ ద్వారా పూర్తిగా నేర్చేసుకోగలుగుతాం. ఇంకా దాన్ని సెపరేట్‌గా ఒక్కొక్క దానిగా మనం నేర్చుకోవడం బదులు క్రిస్టాలజీ పూర్తిగా అవగాహన చేసుకుంటే ఇవన్నీ మనకి అర్థమవుతాయి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్టాలజీ అంటే హెల్ప్స్ అస్ అండర్‌స్టాండింగ్ సాల్వేషన్. అసలు యేసు ప్రభు ద్వారానే ఈ రక్షణ ఉన్నది అనే సంగతి అపోస్తలులు రూఢిగా ప్రస్తావించారు. అంతకుముందు ప్రవక్తలు మరి మీ పాపం మీరు మానుకుంటే మీకు దేవుడు విడుదలిస్తాడు, మిమ్మల్ని బానిసత్వం తప్పిస్తాడు అనే మాటలు మనం చూస్తాం గానీ, రక్షణ కలుగుతుంది అనే మాట, మీ యొక్క ఆత్మలకు రక్షణ కలుగుతుంది మాట, లేతే ఈ లోకంలో ఆయన నామం వల్ల మాత్రమే రక్షణ కలుగుతుందనే మాట మనం ఎక్కడ చూడం. యేసు ప్రభువు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మాత్రమే కనబడుతుంది. చదువుదాం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామం మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము నేను. అపోస్తలులు రూఢిగా ప్రస్తావించిన సంగతి ఏంటంటే, ఆహ్, రక్షణ యేసు ప్రభు ద్వారానే కలుగుతుంది అనే సంగతి వాళ్ళు చాలా ఎక్కువగా ప్రకటించారు. అసలు వాట్ ఈస్ ద సాల్వేషన్? ఈ రక్షణ అంటే ఎలా అవుతది అంటే,
ప్రభువు బోధించుట చోట ఆరంభమై అనే మాట కనపడుతుంది. అంటే ఆయన బోధించడంతోనే రక్షణ అనేది అసలు ప్రారంభించబడింది అనే సంగతి మనకు కనపడుతుంది. కాబట్టి మరి రక్షణ ఇంపార్టెన్స్ అంతా క్రిస్టాలజీలోనే మనం చూస్తాం. అసలు వాట్ ఈస్ ద సాల్వేషన్ అదంతా చెప్పడానికి మరి ఇది మరి కాదు గానీ నేను ముందుకెళ్తున్నాను. యేసు ప్రభు జీవితం ద్వారా స్ట్రాంగ్ ఫెయిత్ బిల్డ్స్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ హూ జీసస్ ట్రూలీ ఈస్. అసలు యేసు ప్రభు ఎవరో అని పూర్తిగా మనం అర్థం చేసుకోగలిగితే మన ఫెయిత్ డెవలప్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ ఫెయిత్‌లోకెళ్ళిపోతాం. స్ట్రాంగ్ ఫెయిత్. ఈ రోజున అసలు యేసు ప్రభు వారిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే. అందుకనే యేసు ప్రభువారు ఒకటే అడుగుతారు. నన్ను గురించి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు అని అడుగుతాడు పేతురుని. అక్కడ ఫిలిప్పు వాళ్ళందరూ రకరకాలుగా ఏవో చెప్తారు. ప్రభా నువ్వు నిన్ను యిర్మీయా అనుకుంటున్నారు. నిన్ను యెహెజ్కేల్ అనుకుంటున్నారు. ప్రవక్తల్లో ఎవడో ఒకడనుకుంటున్నాడు. లేతే యోనా మృతుల్లోండి వచ్చి లేచాడు అనుకుంటున్నారు. యోనా అనుకుంటున్నారు కొంతమంది. మరి కొంతమంది ఏలీయా అనుకుంటున్నారు. ఇలాగ రకరకాల వాళ్ళ ప్రజల్లో ఒపీనియన్స్‌ని వీళ్ళు చెప్పారు. యేసు ప్రభు కూడా అడిగాడు. తెలుసుకున్నాడు. నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనే సంగతి తెలుసుకున్నాడు. రెండోదిగా అడుగుతాడు. అసలు పోన్లే వాళ్ళందరూ ఏవేవో అనుకుంటున్నారు. ప్రవక్త అనుకుంటున్నారు. లేపోతే మా ఇంకెవరో ఎవరో అనుకుంటున్నారు. ఇవన్నీ కాదు. అసలు మీరేమనుకుంటున్నారు? మీ అండర్‌స్టాండింగ్‌లో యేసు ప్రభువు గురించి మీరు నా గురించి ఏ అవగాహన కలిగి ఉన్నారు అంటాడు. అప్పుడు దానికి పేతురు చక్కని రియాక్షన్‌తో చెప్తాడు. "నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు" అని రూఢిపరి చెప్తాడు. ఇది నాకు చాలా నచ్చింది. అంటే ఎంత అవగాహన క్రీస్తు గురించి ఉండాలి. అసలు క్రీస్తుని గురించి అవగాహన లేకుండా క్రీస్తు సేవ చేయడం కూడా తప్పే అంటారు. ఎందుకంటే అసలు ఆయన గురించి అవగాహన లేకుండానే చాలా వివాదాల్లో చిక్కుబడే వాళ్ళున్నారు. సంఘాలను లేపోతే మన అసెంబ్లీస్‌లో వివాదాస్పదమైన వారు కూడా చాలా మందున్నారు. ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాట అంటే, క్రీస్తుని గురించి అవగాహన పెరగడం వల్ల మన మన యొక్క ఫెయిత్ స్ట్రాంగ్ అవుతది. స్ట్రాంగ్ అవుతది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 వచనాన్ని మనం చూస్తే కనుక స్ట్రాంగ్ ఫెయిత్‌ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. 16వ అధ్యాయంలో మనం చూస్తాం 16 వచనాన్ని మనం చూస్తే కనుక అక్కడ మన ఫెయిత్ ఎంత సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర లేకపోతే క్రిస్టాలజీ ఇంపార్టెన్స్‌ని మనం మూడోదిగా చూస్తే గనక గాడ్స్ ఎగైన్స్ట్ ఫాల్స్ టీచింగ్స్ అబౌట్ జీసస్. యేసు ప్రభువు గురించిన మరి ఆ యొక్క చెడ్డ బోధనలు లేకపోతే అబద్ధ ప్రవక్తల యొక్క బోధనలు వాటిని మనం తప్పించుకోవడానికి ఇది ఒక గార్డ్ కింద క్రిస్టాలజీ మనకి క్రీస్తు శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది. మనం బైబిల్‌ని చూస్తే గనక మొదటి యోహాను పత్రికలో గానివ్వండి, రెండవ యోహాను పత్రికలో గానివ్వండి, చాలా ఎక్కువగా మరి ఈ 3 పత్రికలు ఈవెన్ దో మొదటి యోహాను, రెండవ యోహాను, మూడో యోహాను పత్రికల్లో చాలా నిర్ద్వందంగా మరి యోహాన్ ఖండిస్తాడు. ఏం ఖండిస్తాడు అంటే మనం రెండవ యోహాను పత్రిక ఒకటవ అధ్యాయం ఏడో వచనం మనం చూస్తే గనక యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. కాబట్టి ఎంతమంది ఈ లోకంలో బయలుదేరారో తెలుసా? అదే ఇప్పుడు ఆ పత్రిక రాసేసరికి అంతమందుంటే, ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది బయలుదేరిపోయి ఉన్నారు. వాళ్ళు క్రీస్తుని గురించిన దుర్బోధలు చేస్తూనే పోతున్నారు. అసలు మనకి క్రిస్టాలజీ పూర్తిగా అర్థమైతే కాబట్టి వాళ్ళని మనం చాలా తేలిగ్గా మరి ఎదిరించొచ్చు. యేసుప్రభు అవగాహన లేకుండా మనం వెళ్తే అపోల్లోలాగా ఉంటదన్నమాట. అపోల్లో అనేటువంటి ఒక బోధకుడు, లేపోతే విద్వాంసుడు, ప్రవీణుడు లేఖనాల్లో ప్రవీణుడు గానివ్వండి, యేసుక్రీస్తు గురించి వ్యక్తిగత అవగాహన లేదు. అంటే థియరిటికల్‌గా తెలుసుకున్నాడు గానీ, ప్రాక్టికల్‌గా మాత్రం లైఫ్‌లోకి తన జీవితం తీసుకోలేకపోయాడు. కాబట్టి ఇలాగున యేసుక్రీస్తు ఎవరు అనేది మనం తెలుసుకోవడం వల్ల మనకి వచ్చే లాభాలు, ఆయన గురించి అవగాహన వలన వచ్చే లాభాలేంటంటే, అబద్ధ ప్రవక్తల్ని మనం ఈజీగా ఎదిరించగలుగుతాం అనే సంగతి మీకు తెలియజేస్తున్నాను. ఇక ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్టాలజీలో నాలుగో విషయాన్ని మీకు చెప్తున్నాను. ఆహ్, ఆహ్, డీపెన్స్ వర్షిప్ అండ్ రిలేషన్‌షిప్ విత్ హిమ్. యేసుతో మనము యేసుని ఎక్కువగా తెలుసుకోవడం వల్ల ఆయన్ని మనం ఆరాధించడానికి లేపోతే ఆయనతో పర్సనల్ రిలేషన్‌షిప్‌ని డెవలప్ చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన సంగతి అని చెప్పి నేను నేను చెప్తున్నాను. మూడవ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే కనుక
అక్కడ రాయబడుతుంది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో స సమానానుభవం గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడుటతో ఎరుగు నిమిత్తమును, సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అనే మాటను ఆ పౌలు ప్రస్తావిస్తాడు. నిజంగా పర్సనల్‌గా ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి గానివ్వండి, ఆయనతో రిలేషన్‌షిప్‌ని మనం డెవలప్ చేసుకోవడానికి క్రిస్టాలజీ చాలా ఉపయోగపడుతుంది. క్రీస్తుతో అనుబంధం. క్రీస్తుని గురించి తెలుసుకోవడం వేరు, క్రీస్తుని అనుభవించడం వేరు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం తెలుసుకోవడానికి కన్నా ఆయన్ని ఎక్కువగా ఆయనతో పర్సనల్ రిలేషన్‌షిప్‌ని డెవలప్ చేసుకోవడానికి క్రిస్టాలజీ ఉపయోగపడుతుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్టాలజీ తో నేను ఈ సబ్జెక్ట్ ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఇంక చెప్పడానికి మనకు సమయం లేదు కాబట్టి అనుకున్న సమయంలోనే మనం ముగించుకోవడం మంచిది. కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్టాలజీలో నేను ఒక 4 పాయింట్స్ మీకు చెప్పాను. మొదటిది హెల్ప్స్ అస్ అండర్‌స్టాండింగ్ సాల్వేషన్. మన రక్షణ గురించినటువంటి ఆ యొక్క అవగాహన తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది క్రిస్టాలజీ. ఓన్లీ త్రూ జీసస్ రక్షణ అనేది యేసు ప్రభు వల్లనే వస్తది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం మరి 12వ వచనం. తర్వాత బిల్డ్స్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ హూ జీసస్ ట్రూలీ ఈస్. ఆయన ఎవరో మనం తెలుసుకోవడం వల్ల మనం బలమైన విశ్వాసాన్ని మనం కట్టుకోవచ్చు. దాన్ని బిల్డ్ చేసుకోవచ్చు. మత్తయి సువార్త 16, 16 సరే బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి స్ట్రాంగ్ బిలీఫ్‌ని పేతురు కలిగి ఉన్నాడు అనే సంగతి ప్రస్తావిస్తున్నాను. ఇక మనకి అబద్ధ బోధల నుంచి మనల్ని మనం గాడ్ చేసుకోవడానికి, లేపోతే పరిరక్షించుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్రీస్తును గురించిన అవగాహన చాలా ఉపయోగపడుతుంది. క్రీస్తుని గురించిన అవగాహన లేకపోతే అబద్ధ ప్రవక్తలు చాలా తెలివిగా మనల్ని మన దారి తప్పించే ప్రమాదం ఉన్నదనే సంగతిని జ్ఞాపం చేస్తున్నారు. ఇక నాలుగవ సంగతి యేసు ప్రభుతో పర్సనల్ రిలేషన్‌షిప్ కూడా మనం డెవలప్ చేసుకోవాలంటే క్రీస్తుని గురించిన దాన్ని మనం అవగతం చేసుకోవాలి. అస్ట్రాలజీ ద్వారా తెలుస్తుంది. యేసుతో మనకి అవగాహన, యేసుతో మనకి పర్సనల్ రిలేషన్‌షిప్‌ని మనం డెవలప్ చేసుకోవడానికి నేను చెప్పాను మరోసారి చెప్తున్నాను. నేర్చుకోవడం వల్ల క్రీస్తు అర్థం కాడు గానీ, అనుభవించడం వల్ల ఆయనతో ప్రాక్టికల్‌గా, పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండడం వల్ల యేసుని అనుభవించగలుగుతాం. దట్ ఈస్ క్రిస్టాలజీ. యేసు ప్రభువు యొక్క పేరులో పెనిది ఉన్నది. కాబట్టి 2 పేర్ల కలయిక, 2 సంబంధాల కలయిక, 2 భాషల కలయిక, 2 భాషల కలయిక. యేసు ప్రభు పేరు. 2 భాషల్లో ఎందుకు చెప్తున్నానంటే క్రిస్టాలజీ క్రైస్ట్ అనే మాట గ్రీకు మాట. యేసు అనే మాట యాషువ అనే మాట మరి హీబ్రూ, అరామిక్ మాట. కాబట్టి 2 భాషల కలయిక, 2 సంబంధాలు, మానవ సంబంధం, దైవ సంబంధం కలయిక. యేసు ప్రభువారు అలాగా మనకు క్రిస్టాలజీలో కనబడుతూ ఉంటాడు. కాబట్టి ఆహ్, సో క్రిస్టాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ క్రైస్ట్. మీరు క్రిస్టాలజీ అని అనడం కన్నా స్టడీ ఆఫ్ క్రైస్ట్. ది స్టడీ ఆఫ్ క్రైస్ట్ అని అంటే క్రీస్తుని గురించినటువంటి మరి ఆహ్, అధ్యయనము అని చెప్తే చాలా బావుంటది. కాబట్టి ఆహ్, ఆహ్, హూ ఈస్ వాట్ హి హాస్ డన్ అండ్ వాట్ హి కంటిన్యూస్ టు డు. ఇట్ కమ్స్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్. ఇవన్నీ కూడా మనకి ఈ 2 పదాల నుంచి మనకు కనపడతాయి. కాబట్టి మరి పరిమితమైన జ్ఞానాన్ని కాకుండా అపరిమితమైన జ్ఞానాన్ని పొందుకొని మరి క్రీస్తులో మనం ముందుకెళ్దాం. హ్మ్. మరి వచ్చే క్లాస్‌లో మరొక ఆహ్, దాంతో నేను మీ ముందుకొస్తాను. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనందరిని దీవించును గాక.